అప్పటి వరకు సాఫీగా సాగుతున్న సమావేశంలో ఒక్కసారిగా అలజడి. తన దూకుడు స్వభావంతో తరచూ వార్తల్లో నిలుస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడకుండా అడ్డుకున్నారు. ఈ వ్యవహారంతో కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశం రసాభాసగా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి ప్రణాళిక సమావేశంలో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడేందుకు లేచిన సమయంలో కౌశిక్ రెడ్డి ఆయనకు అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. దీంతో వివాదం మొదలైంది. నువ్వు ఏ పార్టీ అంటూ సంజయ్ కుమార్ ప్రశ్నించారు కౌశిక్ రెడ్డి. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. ఇద్దరు ఎమ్మెల్యేలు పరస్పరం తోసుకున్నారు. గొడవ ముదరడంతో కౌశిక్ రెడ్డిని పక్కనున్న ఎమ్మెల్యేలు వారించారు. అయితే ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో పోలీసులు కౌశిక్ ను సమావేశం నుంచి బయటకు తీసుకెళ్లారు. కౌశిక్ రెడ్డిని తీరును మంత్రి శ్రీధరబాబు సైతం ఆక్షేపించారు. సమావేశం నుంచి బయటకు వచ్చిన కౌశిక్ రెడ్డి టీవీ9 తో మాట్లాడారు. సంజయ్ కి దమ్ముంటే కాంగ్రెస్ టికెట్ పై గెలవాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ బీఫామ్ తో గెలిచిన సంజయ్ కుమార్ సిగ్గు లేకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ తరపున మాట్లాడితే మేము చూస్తూ కూర్చోవాలా అని ప్రశ్నించారు. ఆయన ఏ పార్టీ అని అడిగితే దాడి చేసినట్టా అని ప్రశ్నించారు కౌశిక్ రెడ్డి. ఒక దొంగైన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్లయితే అమ్ముడు పోయిండో సిగ్గులేనోడు అమ్ముడు పోయినోడు ఎట్లా అమ్ముడు పోయినోడు అని మేము అడిగితే మైకిచ్చుకొని నువ్వు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటూ. మరి నిజంగా నువ్వు అంత బొగోనివే అయితే డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే నువ్వు రాజీనామా చేయి. అదే కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి చూపి చాతగాని దద్దమ్మలాగా కేసీఆర్ గారు పెట్టిన భిక్ష నువ్వు ఎమ్మెల్యేగా ఉండి దీంతో కేసీఆర్ గారిని నువ్వు విమర్శిస్తూ ఉంటే, మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చూసుకుంటా ఊకాలనా అని మేము అడుగుతా ఉన్నాం. కౌశిక్ రెడ్డి తీరును కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తప్పుపట్టారు. ఏదో రకంగా గొడవ చేయాలనే ఉద్దేశంతోనే కౌశిక్ రెడ్డి ఇలా చేశారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ రమణారావు. చాలా మంది నాయకులు గతంలో పార్టీలు మారారని, కౌశిక్ రెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్లిన నాయకుడే అన్నారు. ఆయన తీరును ప్రజలు గమనిస్తున్నారని, హుజూరాబాద్ ప్రజలే ఆయనకు తగిన బుద్ధి చెప్తారన్నారు. కౌశిక్ రెడ్డి తీరుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు మరో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ. ఏ కారణం లేదు, ఏదో ఒకటి సృష్టించాలి, ఇక్కడ గొడవ సృష్టించాలి, ఏదో ఒకటి లొల్లి తయారు చేయాలి, ప్రెస్లా మీడియాలా రేపు రావాలనే ఉద్దేశమే తప్ప ఇక్కడ జరిగింది లేదు. ఆయన అంతకుముందు మాట్లాడినటువంటి అంశాల మీద కూడా రిసీవ్ చేసుకొని అవన్నీ కూడా ఆలోచిద్దామని చెప్పి ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా మీ అందరి సమక్షంలో కూడా చెప్పడం జరిగింది. దానికన్నా ముందు నుంచే ఆయన గొడవ చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు. అక్కడ ఆది సీన్ మాట్లాడినప్పుడు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని గొడవ చేద్దాం అనుకున్నాడు. ఆ తర్వాత అడ్లు లక్ష్మణ్ కుమార్ ఏదో మాట్లాడితే దళితులకు దళిత బంధు అని చెప్పి మాట్లాడారు. అంటే ఏదో ఒక రకంగా గొడవ చేసే ప్రయత్నంలో ఉన్నటువంటి విషయం మనందరూ తెలుసు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరుపై మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. కౌశిక్ రెడ్డి ఒక రౌడీ గూండాలాగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. ఆయన ఇలాగే ప్రవర్తిస్తే గుడ్డలూడ తీసి కొట్టే రోజు వస్తుందని హెచ్చరించారు బల్మూరి వెంకట్. ఈ కౌశిక్ రెడ్డి ఒక ఆంబోతు లెక్క వ్యవహరించి ఎప్పుడు కూడా ఏదో ఒక స్టంట్ చేసి మీడియా లెటర్ రావాలనే ఆలోచనతోటి ఏ రకంగా వ్యవహరించాలి, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏ రకంగా మాట్లాడాలి కూడా ఒక అవగాహన లేకుండా నువ్వు ఏదైతే ఈరోజు జగిత్యాల శాసనసభ్యుల గురించి ఏ పార్టీ అని మాట్లాడుతున్నారో, నువ్వు పుట్టిందేడా, నువ్వు ఏ పార్టీకి వెళ్ళిపోయినావు, ఏ పార్టీలో చేరినావు అంత మర్చిపోయిన వారా చరిత్ర. ఇవాళ ఏదో మాట్లాడి ఏది పడుతుంది నోటికి వచ్చినట్టు ఆంబోతు లేక మాట్లాడుతున్నావు. కనీస అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా దళితులని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అంటున్నావు. అసలు దళితులని మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. కౌశిక్ రెడ్డిని తీరును తీవ్రంగా ఖండించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తాను ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా అని, కానీ ఓ ఎమ్మెల్యే ఈ రకంగా వ్యవహరించడం ఎప్పుడూ చూడలేదన్నారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. మరోవైపు కౌశిక్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ నాయకత్వం స్పందించాలని డిమాండ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈరోజు జరిగిన ఈ సంఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను రాష్ట్రంలో బహుశా ఐఎమ్ ద సీనియర్ మోస్ట్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ టుడే. నేను 7 సార్లు వరుసగా గెలిచిన ఎమ్మెల్యేగా, ఎంపీగా ఇటువంటి ప్రవర్తన ఎక్కడ చూడలేదు. ఇది అఫీషియల్ మీటింగు, ఇది రాజకీయాలకు సంబంధం లేని మీటింగు. ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు,
పార్లమెంట్ సభ్యులు అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మేమే ఆహ్వానించిన అందరినీ మాట్లాడాలని కోరినాం. మరి వారిని అడ్డుకొని ఇది ఒక రాజకీయ టైప్ ప్రసంగం చేసి కొంత ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేయడం ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ యొక్క సమావేశం అసలు ఉద్దేశం డైవర్ట్ చేయడానికి జరిగిందో మరి ఇతర రాజకీయ కారణాల వల్ల కానీ మరి ఇటువంటి ప్రవర్తన సరైంది కాదని చెప్పి నేను ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. తాను ఏ పార్టీ అని ప్రశ్నించే హక్కు కౌశిక్ రెడ్డికి బీఆర్ఎస్ కు లేదన్నారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. అభివృద్ధి కోసం కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నా అన్నారు. బీఆర్ఎస్ పార్టీ గతంలో ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుందని తెలిపారు. జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని, జగిత్యాల ప్రజలకు సేవ చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. తప్పకుండా రేపటి నాడు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం తీసుకున్నాడు. కాంగ్రెస్ సభ్యత్వం కూడా తీసుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడైన కౌశిక్ రెడ్డి నన్ను ఏమాత్రం అడిగే హక్కు లేదు. తనకే కాదు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎవరు కూడా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీ నాయకులను చేర్చుకున్నది, కమ్యూనిస్టు పార్టీ నాయకులను చేర్చుకున్నది, తెలుగుదేశం పార్టీలను చేర్చుకోకుండానే మంత్రి పదవులు ఇచ్చింది, కాంగ్రెస్ ను ఖాళీ చేసింది. మొత్తానికి కొంతకాలంగా తనదైన దూకుడు స్వభావంతో వార్తల్లో నిలుస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో జరిగిన గొడవ ద్వారా మరోసారి పొలిటికల్ గా హాట్ టాపిక్ అయ్యారు. మరి కౌశిక్ రెడ్డి వ్యవహారంపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. Hey,